రేషన్ కార్డు ఉన్న సరే అది కూడా పెద్దగా ఏం కోట్లలో చేయలేరు, అయితే ఈత 2 లక్షలు 3 లక్షలు చేయగలుగుతారు. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికి ఇస్తే చాలండి, నో డౌట్. ఆయా కుటుంబాలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, అంటే ఇవాళ లెక్కన దగ్గరగా 1 కోటి మంది ఉన్నారు. 88 లక్షల నుంచి 1 కోటి మంది ఉన్నారంటారు టోటల్గా. వైట్ రేషన్ కార్డు హోల్డర్ల పిల్లలే 88 లక్షలు ఎంతో చెప్పారు ఆ మధ్యన. అది స్పష్టత రావాలి. మొన్న మధ్యన వైసీపీ వాళ్ళప్పుడు వీళ్ళని విమర్శిస్తా ఇచ్చిన స్టేట్మెంట్లో అది ఉంది అంకె. 85 లక్షలు ఎంతో చెప్పారు అప్పుడు. అంతమందికి ఇస్తారా, మేము ఇవ్వలేమని. 85 లక్షల మందికి ఇచ్చారనుకోండి, గ్రేట్, ఇక తిరిగే ఉంది. అవును, చూద్దాం. కానీ ఈ రైతులకు ఇచ్చే దాని విషయంలో సార్, అప్పుడు ఆయన ఉన్నప్పుడు రైతు భరోసా, పెట్టుబడి సాయం అనే పేరుతో ఇచ్చారు. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అన్నారు. నిన్న చాలా క్లియర్గా ఆయన చెప్పింది, రాష్ట్రం ఇచ్చే 14,000, కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి 20,000 అన్నారు. అక్కడ ఏమైనా మాట మార్చినట్టు ఏమైనా కనిపిస్తుందా? వాస్తవంగా అయితే తెలుగుదేశం హామీ తప్పించి బీజేపీ హామీ కాదు. కాకపోతే జగన్ కూడా అదే తప్పు చేశాడు. అప్పుడు జగన్ తనిచ్చిన హామీ వైసీపీ హామీ, బీజేపీ హామీ కాదు కదా. మోడీ తన పథకం పెట్టాడు, నువ్వు ఇస్తానని చెప్పింది నీది సపరేట్. నువ్వు అప్పుడు ఎంత ఇస్తానంది ఆయన, 12,500 ఇస్తానన్నాడు. మొదటి ఏడాది కాకుండా 2వ ఏడాది నుంచి 4 సంవత్సరాల పాటు 4 12,500 చొప్పున 50,000 ఇస్తాను 5 ఏళ్లలో అని చెప్పాడు జగన్. చెప్పి 63,500 ఇచ్చాడు.